కీర్తనల గ్రంథం 131వ కీర్తన. దయచేసి మొదటి వచనం చదువుకుందాం. ఇక్కడ 3 వచనాలు ఉన్నాయి కానీ మొదటి వచనం చదువుకుందాం. నాతో కలిసి మీరు చదవండి. యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీదు చూచునవి కావు. నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసము చేసుకొనుట లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట రాయబడింది. 3వ వచనం ఇంకేమంటాడంటే, ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము అన్నాడు. దేవుని మీద ఆశ పెట్టుకొనుట. నీ ఆశయే దేవుడై ఉండాలి. నీ ఆశయే దేవుడై ఉండాలి. వస్తువులు కాదు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు కాదు, ప్రకృతి సంబంధమైనటువంటి పనిముట్ల మీద కాదు నీ ఆశ. ఇవన్నిటినికి కర్త అయినటువంటి దేవుడు నీకు అనుకూలమైన సమయములో, తన సమయములో నీకు ఏమేమి కావాలన్నీ అన్నీ కూడా ధారాళంగా దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ఆయన భూమి అయినది, ఆకాశమైనది, ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వము ఆయనది. ఆయన సృజించినటువంటి చేతి పని అయినది. కాబట్టి ఎవరైతే దేవుడే నా ఆశ, దేవుడే నా సర్వం అని ఎవరైతే జీవించగలుగుతారో, కాలక్రమేణా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు తన ఐశ్వర్యమును సమృద్ధిగా కుమ్మరిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది నీ జీవితంలో, నా జీవితంలో మనము పొందుకోవాలని ఆశ నీకుంటే, ఈరోజు దేవుని వాక్యం వింటున్న ఈరోజు నువ్వు తీర్మానం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటిదంటే, నీ ఆశ దేవుడై ఉండాలి. ఆ రీతినే మరి దావీదు గారు కూడా ఈ యొక్క అనుభవంలో ఉండి మనకు చెప్తా ఉన్నాడు ఈ విషయం. దావీదు తన జీవితంలో తన అనుభవపూర్తిగా ఈయన ఈ యొక్క 131వ కీర్తనను రాస్తుంటున్నాడు. ఇందులో 3 వచనాలు ఉన్నాయి. ఇందులో 3 వచనాలే కానీ జీవితాన్ని మార్చే గొప్ప సబ్జెక్ట్ ఉంది ఇందులో. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని మీద ఆధారపడి దేవుడే నా ఆశ అని జీవించే జీవితము ఇగో ఈ 3 వచనాల్లో ఇమిడి ఉన్నది. 3 వచనాలే కానీ పెద్ద జీవితాన్ని మార్పు తీసుకొచ్చేది ఉన్నది. రెండవది, ఈ 3 వచనాలే కానీ సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క ఐశ్వర్యమును అనుభవించేటట్లుగా చేస్తుంది ఈ 3 వచనాలే. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి నా ప్రేమన దేవుని బిడ్డ, అక్కడ కీర్తనకారుడైనటువంటి దావీదు అంటాడు, చూడండి ఒక మంచి మాట అన్నాడు. అది మంచి అంటే చూడండి, ఈ 3 వచనాల్లో చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆయన యొక్క రాజ్యరికములో ఉన్నాడు, ఒక సింహాసనం మీద కూర్చున్నాడు, తరువాత కిరీటమును ధరించుకున్నాడు, సింహాసనం మీద కూర్చొని రాజ్యములను ఏలుతున్నాడు. ఆ రాజ్యములు ఏలుతున్నటువంటి దావీదు గారే ఏమంటాడంటే ఒక మంచి మాట అన్నాడు. చూడండి కింది మాట ఏమంటాడంటే, నా కన్నులు మీదు చూచుచున్నవి కావు అన్నాడు. దానికి ముందు ఇంకొక మాట అన్నాడు, యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు అని అన్నాడు. ఇక్కడ 3 విషయాలు రాయబడ్డాయి. ఒకటి, హృదయము అహంకారము గలది కాదు. రెండవది, నా కన్నులు మీది చూచుచున్నవి కావు. మూడవది, నా ఆశ యెహోవాయే అన్నాడు. ఈ 3 విషయాలు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ 3 విషయాల్లో కొంచెం విలువైన మాటలు ఇస్తున్నాడు ఇక్కడ. ఆ మాట అంటాడంటే, నా హృదయము అహంకారము గలది కాదు. అహంకారము గల హృదయము ఎప్పుడు కూడా దేవుని ఐశ్వర్యం అనుభవించలేడు. ప్రకృతి సంబంధమైనటువంటి దాంట్లో పోరాడి సంపాదించుకుంటాడేమో కానీ అది అనుభవించలేడు. ఒకవేళ అనుభవించినట్టు తన హృదయం, తన మనసు అనుకుంటాడేమో కానీ అది ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది. తనంతట తాను ఎంత పోరాడి సంపాదించుకుంటాడో కానీ తన జీవితంలో అన్ని కొరతలే కనబడతాయి. కానీ
ఏ జీవితము హృదయము అహంకారము గలదిగా ఉండదో ఆ జీవితములో దేవుడు కాలక్రమేణా ఆయన ఐశ్వర్యమును దేవుడు అతని మీదికి పంపిస్తాడు. ఆయన ఐశ్వర్యము మనం అనుభవించాలన్న ఆశ నీకు ఉన్నట్లయితే, ఆ దేవాతి దేవుని యొక్క జీవన ఆశీర్వాదములు నీ జీవితంలో కూడా రావాలని నీకు ఆశ ఉంటే, నెంబర్ 1, నీ హృదయము అహంకారము గలదిగా చేసుకోవద్దు. రాసుకునేవారు రాసుకోండి. నీ హృదయము అహంకారము గలదిగా చేసుకోవద్దు, గర్వ హృదయముగా చేసుకోవద్దు. ఈ గర్వ హృదయం ఏం చేస్తుందంటే దేవుని ఐశ్వర్యాన్ని ఆపుతుంది, దేవుని యొక్క జీవనను ఆపుతుంది, నీ జీవితమును నెమ్మది లేకుండా చేస్తుంది ఈ గర్వం. అందుకే నీ జీవితంలో నెమ్మలత్వము నిబ్బరత్వము నీ జీవితంలో నీ జీవిత కాలమంతా ఉండాలి అంటే నెంబర్ 1, నీ హృదయము అహంకారము గలదిగా ఉండకూడదు. చూడండి, ఆయన స్థానం ఏంటిది? దావీదు గారి స్థానము కిరీటం ఉన్నది, సింహాసనం ఉన్నది, సైన్యం ఉన్నది, ప్రజలున్నారు, రాజరికం ఉన్నది. ఆయన ఎంతైనా గర్వించడానికి ఉన్నది అక్కడ. కానీ ఆయన అంటాడు, ఈ సింహాసనము, ఈ కిరీటము, ఈ రాజ్యము, ఈ యొక్క సమస్తమును ఆయన చూసి ఎప్పుడు ఏమన్నాడు తెలిసిన? ఇది నాది కాదు, నా దేవుడు అన్నాడు. అందుకే ఈ మాట అన్నాడు. మంచి విలువైన శ్రేష్టమైన మాట, ప్రేమ అని పిల్లారా. ఏ వ్యక్తి అయినా చూడండి, ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు, లేకపోతే రాజ్యరికంలో చేస్తున్నటువంటి సీఎంలు ఉన్నారు, ప్రధానమంత్రులు ఉన్నారు, లేకపోతే నానా రకాలుగా స్థానములు ఉన్నటువంటి గొప్ప గొప్ప అధికారులు ఉన్నారు. ఆ అధికారులు ఎప్పుడైనా వినయముతో తగ్గింపుతో వారు జీవించే జీవితం దాదాపుగా ఎక్కడైనా చూసి ఉంటారా మీరు? వారు గెలవక ముందేమో వచ్చి మనకు దండాలు పెడతారు, గెలిచిన తర్వాత మనం 5 సంవత్సరాలు వాళ్ళకి దండాలు పెట్టాలా? అవునంటారు కదా? గెలవక ముందేమో ఇంటింటికి వచ్చి మనకు దండాలు పెడతారు, ఇది చేస్తాను అది చేస్తాను అంటారు. గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు వాళ్ళ ఇంటి చుట్టూ తిప్పించుకుంటాడు. అవునంటారు కదా? తర్వాత మనం వస్తుంటే వాళ్ళ పని మనుషులతోటి, లేకపోతే వారి యొక్క సైన్యముతోటి, వారి యొక్క ఆఫీసర్లతోటి అతను చేద్దాం పొమ్మని చెప్పాడు, దగ్గర రాకముందే పొమ్మని చెప్పాడు, ఎలగొట్టని చెప్తానంటాడు. ఎందుకంటే తన పొజిషన్ ఆ స్థాయిలో ఉంది కాబట్టి, ఆయన గర్విష్ఠుడు కాబట్టి, మనుషుల బాధను అర్థం చేసుకోలేని హృదయము, గర్వ హృదయము కాబట్టి ఆ రీతిగా ప్రవర్తిస్తాడు ప్రతి అధికారి. అయితే ప్రేమంద ఈ అధికారి అలా ప్రవర్తించడం లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ అధికారి అలా ప్రవర్తించడం లేదు. ఈయన రాజ్యం మీద సింహాసనం మీద కూర్చున్నాడు, కిరీటం ధరించుకున్నాడు. ఇంకా ఏమంటో తెలిసిన? దేవుని మందసము యెరూషలేముకు తీసుకొని వస్తుండగా ఒక మామూలు మనిషి వెళ్ళినట్టుగా వెళ్ళి, ఒక మామూలు మనిషి దేవుని యొక్క మందసము ఎదుట డ్యాన్స్ వేశాడు, నాట్యం చేశాడు. అంటే ఆ నాట్యము ఎవరు చేస్తారు? మన మామూలు మనుషులు చేస్తారు. కానీ ఆయన ఒక సింహాసనం, ఒక పొజిషన్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక మామూలు స్థానంలోకి వెళ్ళి ఆ మందసము ఎదుట, ప్రియమను దేని పిల్లరా, మరి ఒక నాట్యం చేశాడు. అంటే ఇక్కడ ఆయన హృదయం కనబడుతుంది ఏంటంటే, ఈ సింహాసనము కాదు, ఈ కిరీటము కాదు, నాకు ఈ యొక్క సమస్తము కాదు, నా దేవుడే నాకు సమస్తమని అన్నీ కూడా ఆయన అనుభవించినట్టు దేవుని అని అనుభవిస్తూ దేవుని ఎదుట ఆయన తగ్గించుకొని జీవిస్తున్నాడు మహావీరుడు దావీదు గారు. నీకెన్ని స్థితిగతులు ఉన్నాయి, నువ్వు ఎంత హోదాలో ఉన్నా, ఎంత పై స్థానంలోకి వెళ్ళినా, నువ్వు పడ్డ స్థితిని ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోవద్దు. నువ్వు పడినటువంటి స్థితి నుంచి దేవుడు ఎట్లు లేపాడో అది మాత్రం నువ్వు నీ జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోవద్దు బిడ్డలారా. అందుకంటాడు దావీదు గారు, చాలా విలువైన శ్రేష్టమైన మాట అంటాడు. ఆ మాట ఏమంటాడంటే చూడండి, ఎవరి జీవితంలో ఇలాంటి హృదయము ఉంటుందో, ఇలాంటి వినయ హృదయం ఉంటుందో, వారి జీవితం అంతా కూడా విజయం సాధించుకుంటారు. దేవుని మహిమ కలుగునుగాక. నీ జీవితంలో ఇలాంటి విజయాలు కావాలా?
నీ జీవితంలో ఇలాంటి ఆశీర్వాదాలు కావాలా? నీ జీవితంలో ఇలాంటి దేవుని యొక్క అనుగ్రహము కావాలని నువ్వు ఆశపడుతున్నావా? అయితే నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఫస్ట్ ఆ స్థితి నీది కాదు, నా దేవునిదని నువ్వు తగ్గించుకో. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఫస్ట్ ఈ పరిస్థితులన్నీ నా దేవుని నావి కావు, నా దేవునికే మహిమ కలుగును గాక అని జీవించు. దేవుని ఎదుట నువ్వు వినయముతో ప్రవర్తించు. నీ జీవిత కాలమంతా ఈ విజయాలు చూస్తావు. గట్టిగా చప్పట్లు కొట్టారా?